కుమారి ఎర్రరాజు జ్యోతికి విశాఖలో 500 గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్ట్. ఈ పాప చాలా టాలెంట్ కలిగిన పాప. రాబోయే ఒలింపిక్స్ లో మన భారతదేశం తరపున మెడల్ సాధించగలిగిన సత్తా ఉన్న పాప. చాలా పేదరికం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. నాకంటూ స్పోర్ట్స్ స్టార్ట్ చేసేటప్పుడు షూస్ కానీ స్పైక్స్ కానీ అండ్ ఆల్సో ఒక న్యూట్రిషనిస్ట్ ఫుడ్ తీసుకోవాలన్నా సరే చాలా కష్టపడి టైం అనేది నాది. కానీ రీసెంట్ గా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దాని తర్వాత నారా లోకేష్ అన్న నన్ను పిలిచి అభినందించారు. ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్లీ కానీ లేదంటే ఎలాంటి మెడల్స్ కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నగా నేను మీకు తోడుగా ఉన్నానన్న సపోర్టింగ్ మాటను నాకు చెప్పారు. అండ్ ఆల్సో నాకు నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి నాకు సపోర్ట్ అనేది ఇచ్చారు. రీసెంట్ గా నాకు గ్రూప్ 1 జాబ్ అండ్ ఆల్సో ల్యాండ్ నాకు శాంక్షన్ అయింది. మా ఫాదర్ సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తారు. 6,000 రూపీస్ శాలరీ వస్తుంది. ఎంతో టెన్షన్ గా ఉండేది ప్రతి ఒక్క రోజు. నా ఫ్యామిలీని నేను ఎలా ముందుకు తీసుకెళ్లగలను, నా స్పోర్ట్స్ కెరియర్ ని నేను ఎలా సాధించగలను, ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలన్నా, అప్కమింగ్ వచ్చే కాంపిటీషన్స్ లో నేను పార్టిసిపేట్ చేయాలన్నా, ఎలా నా ప్రతి ఒక్క రోజు అనే టెన్షన్ అనేది ఉండేది. కానీ నాకు నారా లోకేష్ అన్న ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఈ జాబ్ కానీ హౌస్ కానీ నాకు ఇంత సహాయం చేసినందుకు నా ఫ్యామిలీ నుంచి ఎంతో కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ అన్న గారికి అండ్ చంద్రబాబు నాయుడు సార్ కి అండ్ పవన్ కళ్యాణ్ సార్ గారికి అండ్ రవినాయుడు సార్ గారికి ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలు సార్. ఎంతో మంది నాలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లలకి వాళ్ళ డ్రీమ్స్ అండ్ గోల్స్ అచీవ్ చేయడానికి ముందుగా నేనున్నాను అంటూ నారా లోకేష్ అన్న తోడుగా ఉన్నారు. అండ్ దాన్ని ప్రూవ్ చేసి నన్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అందరూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.